పోయిన ఆదివారం మనం ఏ వాక్యం చెప్పుకున్నాం? దోయేగు మంచివాడేనా? మంచివాడు కాదు. ఎంతమందిని చంపాడు? దైవజనుల్ని 85 కుటుంబాలని, 85 మంది పాస్టర్లను చంపాడు. చివరి కుటుంబం ఏమైపోయింది? ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. ఎందువలనంటే మనం బయట వాళ్ళ జోలికి కానీ, సేవకుల జోలికి కానీ, ఎవరి జోలికి కూడా మనం వెళ్ళొద్దు. మన కుటుంబం ఏదో వీలైతే మంచి చేయాలి, లేకపోతే మన పని మనం చేసుకోవాలి తప్పించి రెండో వాళ్ళ జోలికి మనం ఏమాత్రం కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఈ యొక్క దినాన్ని మనం చెప్పుకునే వాక్యం అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మేము త్రోయాను విడిచి సుమిత్రకేకును మర్నాడు నేపోలికిని అది ముఖ్య పట్టణమును. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము చాలును. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన నాయన, మీ యొక్క దయ కలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా ఈ యొక్క దినాన్ని ప్రభా మీ యొక్క వాక్యం చెప్పడానికి నిలబడి నన్ను మరుగుపరచండి నాయన. మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తితో చెప్పగలిగే కృపను నాకు దయచేయండి తండ్రి. అయ్యా ఎందువలనంటే మా బిడ్డలు ప్రభా నాయన మీ యొక్క వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. అయ్యా ఎందువలనంటే ప్రభా నాయన మీ యొక్క మాటల్లో శక్తి ఉన్నది ప్రభా. అయ్యా మీ యొక్క మాటల్లో జీవం ఉన్నది ప్రభా. అయ్యా నాయన మమ్మల్ని బ్రతికిస్తున్నది మీ వాక్యము నాయన. అయ్యా మమ్మల్ని పోషిస్తున్నది మీ వాక్యం ప్రభా. అయ్యా మీ వాక్యం నాయన మేము బహుగా నాయన శ్రద్ధ కలిగి నాయన మేము వినే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి నాయన. అయ్యా మా జీవితాలు సరి చేసుకోవాలన్నా, మా బ్రతుకులు సరి చేసుకోవాలన్నా నాయన ఈ యొక్క వాక్యమే ప్రభా. అయ్యా మీ యొక్క సన్నిధి నాయన, అంతకు మించి మాకు ఏదిని లేదు నాయన. అటువంటి గొప్ప నీ యొక్క సన్నిధానంలో మేము అందరం వచ్చాం ప్రభా. అయ్యా వినగలిగే చెవును మాకు దయచేయండి ఆయన, గ్రహించగలిగే హృదయాన్ని దయచేయండి అయ్యా. మేమందరం ఆయన మీ యొక్క సన్నిధులు అంతకంతకి ఉన్నతమైన శిఖరాలు ఎక్కబడే గొప్ప కృపను ధన్యతను దయచేయమని త్వరగా రాబోచున్న యేసయ్య నామమున పెట్టి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు చదువుకున్న వాక్యం మరలా చదువుకుందాం. త్రోయాను విడిచి నేపోలికిని చాలండి. ఇక్కడ మనం ఏంటంటే పౌలు గారు దేవుణ్ణి తెలవకముందు దేవుణ్ణి దూషించారు. అనేకమైన సంఘాలను ఆయన దేవునికి విరుద్ధంగా జీవించారు. దేవుడంటే వాళ్ళని చిన్నపిల్లలేంటి, పెద్దవాళ్ళేంటి, గర్భిణీ స్త్రీలేంటి చంపేశారు. ఎందువల్లంటే మనకు తెలవక చేసినది దేవుడు క్షమిస్తాడు, కానీ మనం తెలిసి చేసిన దేవుడు ఎంత మాత్రం కూడా క్షమించే దేవుడు అయితే ఏమాత్రం కూడా కాదు. ఈ నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు. ఆయన ప్రతిదీ కూడా తన పాపమంతటి కూడా ఆయన పాదాల ముందు ఒప్పుకున్నారు.
ఒప్పుకున్న తర్వాత ఈయన అనుకున్నారు, నేను అనేకమైన సంఘాలు కట్టాలి, అనేకమైన నేను ప్రాంతాలు తిరగాలి అని ఒక నిర్ధారణకు వచ్చి పౌలు గారు మొట్టమొదటి మిషనరీ యాత్రని బయలుదేరారు. మొట్టమొదటి మిషనరీ యాత్ర బయలుదేరినప్పుడు ఆ యొక్క పౌలు గారితో జాన్ మార్క్ కూడా ఉన్నాడండి. ఎవరున్నారు? జాన్ మార్క్ అనే వ్యక్తి, పౌలు గారు, వీళ్ళందరూ కలిసి మొదటి మిషనరీ యాత్రకు బయలుదేరారు. బయలుదేరి కొన్ని సంఘాలను కట్టారండి. ఏం కట్టారు? కొన్ని సంఘాలను కట్టారు. అది ఎక్కడెక్కడ అనగా లుస్త్రా, ఇకోనియా, దెర్బే, అంతియోకై. ఏంటండి? లుస్త్రా చెప్పాలి, ఇకోనియా, దెర్బే, అంతియోకై సంఘాలను కట్టిన తర్వాత ఇప్పుడు సంఘాలు కట్టేసి ప్రతి ప్రాంతానికి వెళ్ళారు. ప్రతి ప్రాంతంలో అక్కడ ఉన్న వాళ్ళకి వాక్యం చెప్పారు. వాక్యం చెప్పి అక్కడ ఒక 10 కుటుంబాలు 15 కుటుంబాలు ఉంటే అక్కడ ఒక సంఘాన్ని కట్టేసేవారు. కట్టేసి అక్కడ ఒక మనిషిని పెట్టి ఇది మీరు నడిపించండి అని అలా ప్రతి ప్రాంతం తిరిగి ఈ సంఘాలను కట్టారు. కట్టి మామూలుగా తన ఇంటికి తను వచ్చేసిన తర్వాత అదేంటంటే సంఘాలను కట్టింది మొట్టమొదటి మిషనరీ యాత్ర. అయిన తర్వాత మళ్ళీ పౌలు గారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. వచ్చి మళ్ళీ రెండో మిషనరీ యాత్రకి ఆయన బయలుదేరుతున్నారు. బయలుదేరి ఈయన అనుకున్నారు, ఇప్పుడు మన కుటుంబంలో మన కుమార్తె ఉందనుకోండి, వివాహం చేస్తాం, చేసి విడిచిపెట్టేస్తామా? విడిచిపెట్టాం. ఇప్పుడైతే ఫోన్స్ వచ్చేసినాయి కనుక, ఏమ్మా బాగుంటున్నావా, తింటున్నావా, ఉంటున్నావా, నీ భర్త నిన్ను ఎలా చూస్తున్నారు, నువ్వు మంచిగా ఉంటే మాకు చాలు, నీకు ఏదైనా అవసరమైతే ఎవరిని అడగాలి? మమ్మల్ని అడుగు, మేము బ్రతుకున్నంత వరకు మేము తోచిన సాయం మేము చేస్తామంటామా? ఇంక నీ బాధలు నువ్వు పడని వదిలేస్తామా? మనకి ఎంత మొయ్యగలుగుతామో అంత మనం ఏం చేస్తామండి? మోస్తాం. ఇప్పుడు పౌలు గారు కూడా సంఘాలను కట్టి వచ్చేసిన అంత మాత్రమే కాదు, మళ్ళీ ఇప్పుడు రెండో మిషనరీ యాత్రలో ఈయన అనుకున్నారు, అసలు నేను కట్టేసాను కదా, నేను కట్టినప్పుడు సంఘాలు ఇంతమంది, ఒక్కొక్క సంఘంలో ఇంతమంది మనుషులు ఉన్నారు కదా, మరలా అంతమందే ఉన్నారా? అసలు సంఘంలో ఏమన్నా గొడవలు వస్తున్నాయా? ఏమొస్తున్నాయి? సంఘంలో సాతాను ఏం చేస్తుందండి? గొడవలకు ముందే ప్రేరేపించేస్తుంది సాతాను. మరలా రెండో మిషనరీ యాత్రలో జాన్ మార్క్ గారిని తీసుకొని మరలా ఒక్కొక్క సంఘం దగ్గరికి వెళదాము, వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో కనుక్కుందాము అని బయలుదేరుతూ ఉంటే జాన్ మార్క్ అన్న వ్యక్తి భయపడిపోయాడండి. ఏంటండి? అమ్మో, ఎందువలనంటే పౌలు గారితో ప్రయాణం అంటే ఆషామాషా మాట కాదు. కానీ ఆ యొక్క దినాల్లో వాళ్ళందరూ కాలినడకతో పరిచర్య చేశారు. ఓడ ప్రయాణము, కాలినడక, ఈ రెండే తప్పించి రెండో ప్రయాణం అంటూ వాళ్ళకి లేదు. అటువంటి స్థితిలో ఎందుకు అనుకున్నారో ఏమో కానీ ఈ యొక్క దినాల్లో అయితే పరిచర్య వాళ్ళ యొక్క స్థితిని బట్టి ప్రయాణాలు మంచిగా సులువుగా వెళుతున్నారు, వస్తూ ఉన్నారు. కానీ ఆ యొక్క దినాల్లో చాలా కష్టము. అటువంటి కష్టతరమైన పరిచర్య చేయడానికి ఏంటంటే జాన్ మార్క్ గారు, నేను ఈసారికి నేను రాలేను, మీరు వెళ్ళండి అని అన్నారు. వెళ్ళండి అని అన్నదప్పుడు పౌలు గారు శీలను వెంట పెట్టుకుని రెండవ మిషనరీ యాత్రకి బయలుదేరుతూ ఉన్నారు. ఎవరిని వెంట పెట్టుకున్నారండి? శీలను వెంట పెట్టుకొని పౌలు గారు, శీల వీళ్ళిద్దరూ కలిసి రెండవ మిషనరీ యాత్రకు బయలుదేరుతూ ఉన్నారు. బయలుదేరుతూ ఉంటే ఇప్పుడు మొదటి మిషనరీ యాత్ర ఎక్కడెక్కడైతే చేశారో మరలా ఆ సంఘాలనే వీళ్ళు దర్శించడానికి వెళదామని అనుకుంటే దేవుని ఆత్మ అలా కాకుండా దేవుని ఆత్మ ఎక్కడ నడిపించేస్తుందండి పౌలు గారిని? త్రోయ. మరలా చదువుకుందాం. నేపోలికిని ఫిలిప్పీకిని వచ్చితిమి. ముఖ్య పట్టణమును ఉంటిమి. అక్కడికి వచ్చి కూర్చుండి చాలండి. ఇప్పుడు ఇక్కడ పౌలు గారికి అలవాటు ఏంటంటే ఆ విశ్రాంతి దినం వచ్చినప్పుడు మనం ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో మనం ఏం చేయాలండి? సమాజ మందిరానికి వెళ్ళాలి. నా చర్చికే వెళ్తాను అన్నది కరెక్ట్ కాదు. మనకు పరిస్థితులను బట్టి మనకు ఆదివారం నాడు ఈ మందిరానికి రాలేనప్పుడు మనం ఏం చేయాలి? ఎక్కడ మందిరం అనుకూలం అయితే మనం వెళ్ళిన ప్రాంతంలో ఆ మందిరానికి వెళ్ళాలి. ఇప్పుడు పౌలు గారు అక్కడ మాసిదోనియా ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ సమాజ మందిరం ఎక్కడుంది, సమాజ మందిరం ఎక్కడుందని కనుక్కుంటుంటే అక్కడ సమాజ మందిరము ఏది కూడా లేదు. సమాజ మందిరం లేనప్పుడు కొంతమంది స్త్రీలు అక్కడ ఉన్నారు. ఆ స్త్రీలలో లూదియా అక్కడ ఉన్నది.
ఉన్నప్పుడు అక్కడ మాట్లాడుతున్నారనమాట. మాట్లాడుతున్న ఇక్కడ సమాజ మందిరం ఉన్నదా అంటే అక్కడ ఏమంటున్నారు వాళ్ళు, సమాజ మందిరం అంటూ ఏది కూడా లేదని మాట్లాడుతున్నారు. తర్వాత వినుచుండెను. తుయతైరా పట్టణస్థురాలు లక్ష్యముంచెను. మీరు ఎంచితే చాలండి. ఇప్పుడు ఏంటంటే ఈమె విశ్వాసం ఉంచడమే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని ఆమె ఏం చేస్తుందండి, రక్షించుకుంది. ఆ మొక్కతే కాదు, మనం ఏదన్నా సండే రోజు వండుకుంటాం, మనం ఒక్కరమే తింటే తృప్తి ఉంటుంది అంటారా? కుటుంబం అంతా తినాలి. మనం కూడా ప్రార్థనకి ఎలా రావాలండి, కుటుంబంతో కలిసి మనం ప్రార్థనకి రావాలి. ఈ మొక్కతే రక్షణ పొందడం కాదు, కుటుంబం అంతటి కూడా రక్షణ పొందడమే కాకుండా దైవజనులు ఏం చేస్తుందండి, ఆ స్త్రీ ఇంటికి పిలిచి అయ్యా మీరు ఎందువల్లంటే వీళ్ళు దేశం వచ్చారనమాట. ఇక్కడికి వచ్చారు, అక్కడ ఎవరో కూడా వీళ్ళకి తెలవలేని స్థితిలో ఈమె ఏం చేసింది, పౌలు గారు చెప్పిన మాటలు అంగీకరించింది. తన కుటుంబం అంతా కూడా రక్షణ పొందారు. ఇప్పుడు ఒక్కరోజు 2 రోజులు కాదు, మీరు ఎన్ని దినాలు ఈ ప్రాంతంలో ఉంటారో అన్ని దినాలు కూడా మా కుటుంబంలోనే మా ఇంటిలోనే ఉండండి అని ఆహ్వానించినప్పుడు పౌలు గారు ఏం చేస్తారంటే ఆ కుటుంబంలోనికి వెళ్ళారు. ఇప్పుడు ఎవరెవరు వెళ్ళారండి, పౌలు శీల వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు. మంచిగా ఆమె ఆతిథ్యం ఇచ్చింది. కుటుంబం అంతటి కూడా రక్షణ పొందుకున్నారు కాబట్టి ఎటువంటి గొడవలు కానీ అక్కడ ఏదీ లేదు. తర్వాత వెళ్ళుచుండగా యజమానులకు వెంబడించి వ్యాకులపడి చెప్పెను. చాలండి. ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ ఎవరున్నారండి, పుత్తోను అని దయ్యం పట్టిన ఒక స్త్రీ ఉన్నదనమాట. ఇప్పుడు ఆ స్త్రీ దయ్యం పట్టి వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్తుందంటే సోది చెప్తుందనమాట. ఉన్నాయి లేని ఉన్నట్టు సోది చెప్తుంటే చెప్పించుకున్న వాళ్ళందరూ కూడా ఆ కుమార్తెకి డబ్బులు ఇస్తుంటే ఇప్పుడు బాగోలేదు కదా అని, ఇప్పుడు బాగోలేని అమ్మాయి ఇంట్లోనే ఉంటే మనం పోషిస్తూ ఉంటుంటే ఎవరికైనా ఒకరోజు 2 రోజులు తర్వాత ఏమనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. నేను ఉన్నంతసేపు చూస్తాను, నా తర్వాత ఈమె పరిస్థితి ఎవరు చూస్తారు అన్న బాధ వస్తుంది. కానీ ఇప్పుడు ఈమె ఏం చేస్తుందంటే డబ్బులు సంపాదించినప్పుడు తల్లిదండ్రులు కానీ ఎవరికి కూడా ఎటువంటి బాధ కూడా లేదు. ఈ యొక్క దురాత్మ ద్వారా ఈమెన్నీ చెప్తూ ఉంటుంటే పౌలు గారు చూసి అయ్యో చిన్న వయసులో ఈ కుమార్తె ఏంటి దురాత్మల శక్తులతోటి అంధకార శక్తులతోటి పీడించబడుతుందని ఆమెలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టేశారు. ఎప్పుడైతే దురాత్మ వెళ్ళిపోయిందో ఆమె మామూలుగా మారిపోవడం ఇప్పుడు ఎవరికి ఇష్టం లేదండి, తల్లిదండ్రులకి ఇష్టం లేదు. ఎందువల్లంటే ఆమె సంపాదన పోతుంది కదా, సంపాదన పోతుందని ఇష్టం లేక ఇప్పుడు పౌలు గారి మీద శీల మీద ఇప్పుడు ఏం చేస్తారంటే లేనిపోని మాటలన్నీ కూడా చెప్పారు. ఇప్పుడు వాళ్ళ ఉన్న ప్రదేశంలో ఏ ప్రభుత్వం అండి, ఏ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది, రోమా ప్రభుత్వం అనమాట. రోమా ప్రభుత్వానికి జాలి దయా గుణము ఏది కూడా లేదు, డైరెక్ట్గా సిలివేసేయడం ఇదే. అంతకు ముందేమో ఏం పరిపాలన అండి, గ్రీకు పరిపాలన పర్వాలేదు మంచిగా ఉంటుంది. కానీ రోమా ప్రభుత్వం అన్నది ఏది కూడా మంచిది కాదు. ఈ ప్రభుత్వంలో ఉన్నదప్పుడు ఇంకా మంచి చెడ్డలు ఏది కూడా ఆలోచించలేని స్థితిలో పౌలును శీలను ఏం చేస్తారంటే ఒక అమ్మాయికి బాగు చేసినప్పుడు తీర్పు తీర్చాలి కదండి, మంచిగా చేశారు కదా, ఇందులో చెడేమున్నదని ఏం చేయాలి, ఆలోచించాలి. కానీ ఎందువలనంటే అక్కడ మనుషులు రోమా ప్రభుత్వంలో ఆలోచించకుండా వీళ్ళిద్దరిని కలిపి చెరసాలలో వేసేసినప్పుడు వాళ్ళని ఎలా పడితే అలా చిత్తగా కొట్టేసేసి మరలో ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళని చెరసాలలో వేసి బొండలు బిగించేశారు. ఏం చేస్తారండి, చెరసాలలో వేసి బొండలు బిగించేసి మీరు ఇప్పుడు యేసు అన్న మాట అంటే ఇంకా మేము
చంపేస్తాం, ఇంక మిమ్మల్ని వదిలిపెట్టేది ఎంత మాత్రం కూడా లేదని చెప్పినప్పుడు మనం అనుకుంటాము, కష్టాలు వచ్చినప్పుడు మనం ఎవరికి దగ్గర అవుతామండి? దేవునికి ఇంకా దగ్గర అయిపోతాం. సాతాను అనుకుంటుంది, నీకు కష్టాలు పెడతాను కదా, నీ దేవుడు నీకేం చేస్తారని దేవుడిని విడిచిపెట్టేస్తారని అనుకుంటుంది. కానీ మనము గంట చేసి ప్రార్థన 10 గంటలు చేస్తామండి కష్టాలు వచ్చినప్పుడు. ఎంతసేపు చేస్తాము? నిద్ర అన్నది రాదు మనకు. ఒక్కొక్కసారి గుండె బరువైపోయి కన్నీరు రాలేని కళ్ళకి ఇంకా నీ కన్నీరు కారతానే ఉంటుంది. ఇప్పుడు పౌలు శీలలు బండలు వేసి బిగించేస్తుంటే వాళ్ళు అటువంటి భయంకరమైన దెబ్బలతోటి ఒళ్ళంతా వాసిపోయిన స్థితిలోని వాళ్ళు పాటలు పాడుతున్నారు. పాటలు పాడి దేవుడిని ఏం చేస్తున్నారండి? స్తుతిస్తున్నారు. ఎందువల్లంటే మన కష్టాల్లో దేవుని స్తుతించాలి, సంతోషం ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాలి. మన సంతోషంలోనే కాదు, కష్టాల్లో విడిచిపెట్టేస్తాం కాదు. షడ్రకు మేషకు అబేద్నెగోను అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? దేవుణ్ణి స్తుతించారు. కానీ అప్పుడు 4వ వానగా దేవుడు వచ్చాడు. వాళ్ళకు తలెంటుకైనా ఏమన్నా కాలిందంటారా? ఎంత మాత్రం కూడా కాలదు. మన దేవుడు కాలనిచ్చే దేవుడు అయితే ఏమాత్రం కూడా కాదు. మనం సాతానుకు చోటిస్తామా, దేవునికి చోటిస్తామా అని దేవుడు మన గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. మనకి పాదాలకు అందకుండా ఆయన అరిచేతిలో మనల్ని ఏం చేస్తాడండి? ఆయన ఎత్తి పట్టుకుంటాడు. ఇప్పుడు ఎర్ర సముద్రంలో వస్తున్నారు, ఫరో సైన్యం ఏమైపోయింది? ఎందుకు పనికి రాకుండా అందులో నీటిలో మునిగిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆరిన నేల మీద నడిచేశారు. ఇప్పుడు ఆ సైన్యం అంతా చూశారు. కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, ఎరుకో గోడలు కుప్పకూలడం అంటే ప్రార్థనతోటే సాధ్యం. మనం ఏదైనా అనుకుంటాం, నాకు దారి ఏమీ లేదు, నాకు మార్గం ఏమీ లేదని అనుకుంటాం. మార్గాలన్నీ మూసుకుపోయినా దేవుడు గొప్ప పరలోక మార్గం తెరుస్తాడు. దేవుని నామానికి వందనాలు. ఆ పరలోక మార్గం తెరిచి అంత ప్రార్థన, అంత కన్నీరు మన జీవితంలో ఉండాలి. ఇప్పుడు అనుకుంటాం, నేను ఒక్కదాన్నే దేవుని మందిరానికి వస్తున్నాను, నేను కుటుంబం కింద వస్తే బాగున్నాను. ఇప్పుడు లూదియా కుటుంబం రక్షణ పొందింది, నాకు కుటుంబం కూడా రక్షణ పొందాలంటే మనం ఆ మాషా కన్నీరు అయితే కార్చలేదండి. ఒక కుటుంబం మనం దేవుని సన్నిధిలో తీసుకురావాలన్నా, భర్తను మార్చాలన్నా, పిల్లలు మార్చాలన్నా స్త్రీ ఏం చేయాలండి? కన్నీరు కార్చాలి. తిట్టడం అలా చేయడం కూడా కాదు. నాయన నా కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను, నాయన నా కుటుంబాన్ని సరిచేయండి అయ్యా, నా కుటుంబానికి రక్షణ మార్గంలోకి నడిపించండి నాయన. అయ్యా కష్టాలు పడుతున్నాను. షడ్రకు మేషకు అబేద్నెగోల కన్నా ఎక్కువ కష్టాలు మనకు వస్తున్నాయంటారా? ఏమాత్రం కూడా రావట్లేదు. యోబు కన్నా మనకి ఎక్కువ కష్టాలు వస్తున్నాయా? ఎంత మాత్రం కూడా రావట్లేదు. దావీదు రాజే, కానీ ఏనాడని సుఖమన్న జీవితం దావీదుకు ఉందంటారా? కష్టాల కొలంలో వెళ్ళాడు, కన్నీటి కొలంలో వెళ్ళాడు. ఒక్కొక్కసారి ఎంత కష్టాల కొలంలో మనం వెళ్తే అంత దేవునికి మనం ఏమైపోతామండి? దగ్గర అయిపోతాం. మనకి అనుకుంటాం, కానీ ఆ కష్టాలు దేవుడు మన దగ్గరకు వస్తే నిమిషంలో కష్టాలను దేవుడు సరిచేసేస్తాడు. ఆ యొక్క నిమిషం కొరకు మనం ఎదురు చూడాలి. మనం ఎన్నాళ్ళు బ్రతికినా ఒకానొక రోజు యొక్క లోకాన్ని విడిచిపెట్టి మనము వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కానీ మనం ఎన్నాళ్ళు బ్రతికి అన్నది కాదు, కానీ బ్రతికినంత కాలం నేను దేవుని కొరకు నేను ఏ విధంగా ఉపయోగపడుతున్నాను? నేను మంచిగా ఉపయోగపడుతున్నానా? దేవుని విషయంలో చెడుగా నేను ఉపయోగపడుతున్నానా? మంచిగా ఉపయోగపడినట్లయితే మన బిడ్డలు తరతరాలు దేవుని సన్నిధిలో దీవెన ఆశీర్వాదం. పోయిన వారం అతను నోటి మాటతోటి పాపం చేశాడు, కుటుంబాన్ని అంతటిని కూడా ఎందుకు పనికి రాకుండా పోయాడు. కానీ మనం మాట్లాడే ఒక్క నోటు మాట ద్వారా ఇప్పుడు మనం ఏం చేయాలండి? బిడ్డలు తరతరాలు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మనం ఉండాలి. ఇప్పుడు కన్య మరియమ్మ ఈ లోకంలో యేసయ్యను జన్మించడానికి ఆశామాషిగా అయితే ఆమె ఎన్నో కష్టాలు తర్వాత తన కుటుంబం అంతా తన బిడ్డలు ఏం చేశారండి? యేసయ్య ఉన్నంతసేపు కూడా వాళ్ళ మాట వినలేదు. తర్వాత వాళ్ళు గొప్ప పరిచర్య చేశారు. మనము కూడా అనుకుంటాం, నా బిడ్డలు ఇంక మాట వినరు, నా భర్త మాట వినరు, నా భార్య మాట వినదు అంటాం. కానీ వినదు అంటాం. కానీ నువ్వు ఏనాడు ప్రార్థన చేసావు అన్నది మనం ఏం చేయాలండి? మనం జ్ఞాపకం చేసుకోవాలా. విన్నదన్న సర్టిఫికేట్ మనం ఇవ్వద్దు. అది ఏం చేయాలి? మన దేవుని పాదాల ముందు పెట్టాలి. ప్రభా, నా యొక్క విన్నపం నీ సన్నిధిలో నేను పెడుతున్నాను. ఆయన నాకెవ్వరూ న్యాయం చేయలేదు, న్యాయాధిపతి అయిన దేవుడవు మీరే ప్రభా, నాకు న్యాయం తీర్చండి అని ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే దేవుడు మనకి ఏం చేస్తాడండి? మనం అడగక మర్చిన ఈవులన్నీ కూడా దేవుడు మనకి దయచేస్తాడు. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా బండలు వేసేసి చెరసాలలో వేసేసి ఆ యొక్క చితకు కొట్టినప్పుడు దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడండి? చెరసాల పునాదులు
కదిలిపోయి చెరసాల పునాదులు కదిలిపోయినప్పుడు అందులో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. చెరసాల పునాదులు కదలడం అంటే 1 నిమిషం 2 నిమిషాలు ప్రార్థన కాదండి. మనకు కష్టం వచ్చేస్తుంది కదా, పౌలు శీల అనుకోవాలా. మేము మొదటి మిషనరీ యాత్రకి అక్కడ మనం ఇందాక చెప్పాను కదండి, లుస్త్రా, ఇకోనియా, దెర్బే, అంతియోకయ అక్కడ వెళ్ళాలనుకున్న దేవుడు మమ్మల్ని మాసిదోనియాకి నడిపించేశాడు. దీని గురించేనా అని ఎన్నో మాటలు అనొచ్చు, కానీ పౌలు గారు అలాగ అనుకోలేదు. అయ్యా, దీని వెనకాల మీ చిత్తం ఏముందో మీ చిత్తాన్ని మాకు సిద్ధింపచేయండి, మీ చిత్తాన్ని మాకు సిద్ధింపచేయండి అని ఇదే ప్రార్థన చేసుకున్నారు. ఇదే ప్రార్థన చేసుకునేటప్పటికి ఆ యొక్క చెరసాల పునాదులు కదిలిపోయి అందరూ కూడా ఖైదీలందరూ కూడా బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసినప్పుడు అక్కడ కావలి ఉన్నాడనమాట. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అంత చెరసాల నాయకుడు. అతను అనుకుంటున్నాడు అందరూ బయటకు వచ్చేసరికి ఖైదీలు పారిపోతారని కత్తితో పొడుచుకోబోతూ ఉంటుంటే ఈయన అంటున్నారు, పౌలు గారు మేము ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వు పొడుచుకోవద్దు అని చెప్పినప్పుడు, అయ్యో ఇటువంటి మనుషులు కూడా ఉన్నారా, చెరసాల పునాదులు కదిలిపోయినప్పుడు కూడా మీరు పారిపోవట్లేదని చెప్పినప్పుడు ఆ స్థితిలో ఆయనకి చెరసాల నాయకుడికి పౌలు గారు ఏం చెప్పారండి, దేవుని వాక్యం. ఎక్కడున్నా పౌలు గారు నోటుకుంటే దేవుని వాక్యమే 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 అని బ్రతుకున్నంతసేపు కూడా నోరు విప్తే పౌలు గారు దేవుని మాటలే చెప్పారు. దేవుని మాటలు చెప్పినప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా మా కుటుంబం రక్షణ పొందాలంటే మేము ఏం చేయాలి అని చెప్పినప్పుడు మనం మొట్టమొదటిగా నేను చాలాసార్లు చెప్తాను, నీటి ద్వారా బాప్తిసం తీసుకోవాలి, తర్వాత పరిశుద్ధాత్మ మనలో రావాలి. పరిశుద్ధాత్మ లేనిదే మనం ఈ లోకంలో వ్యర్థమే. మనం బాప్తిసం నీటి ద్వారా తీసుకొని మనం అక్కడే ఆగిపోతే ప్రయోజనం ఎంత మాత్రం కూడా లేదు. ఆ చంటి పిల్లలు ఒక 6 నెలల వరకు పాలు తాగుతారు. 6 నెలల కానించి సిరిలకు కానీ ఏదోటి జాయింట్ పెట్టాలి. 1 సంవత్సరం అయ్యేసరికి అన్నం పెట్టాలి. పాలతోటే వాళ్ళు ఉంటారా లైఫ్ లాంగ్, ఏమాత్రం కూడా సరిపోదు. మనకు ఒక బాప్తిసంతో ఉంటే ఏమాత్రం కూడా మనకు సరిపోదు. మొట్టమొదటిగా మనం నీటి ద్వారా రక్షణ తీసుకోవాలి, తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా మనము రక్షణ తీసుకోవాలి. ఇప్పుడు మొట్టమొదటి లూదియా కుటుంబం ఏంటి, ఈ యొక్క చెరసాల నాయకుడు ఏంటి, వాళ్ళు నీటి ద్వారా తీసుకున్నారు, పరిశుద్ధాత్మ ద్వారా కూడా వాళ్ళు తీసుకున్నారనమాట. మనము కూడా నేను ఒకే మెట్టు మీద ఉన్నానా, రెండో మెట్టు నేను ఎక్కుతున్నానా, మనం అంచులంచులుగా మనం ఏం చేయాలండి, స్టెప్ బై స్టెప్ పైకి రావడానికి మనం చూడాలి. కానీ దిగజారుడు మెట్టులాగా మనం కిందకి వెళ్ళిపోవడం అనేది ఎంత మాత్రం కూడా మంచి పని కాదు. ఇప్పుడు ఏమయ్యారంటే వాళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత చెరసాల నాయకుడు కుటుంబం బాప్తిసం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ చెరసాల వేసే ముందు బొండలతో బిగించేసి చిత్తు కింద కొట్టేశారు కదండి. కొట్టేసినప్పుడు వాళ్ళకి ఏమైపోయినాయండి, ఒళ్ళంతా కూడా గాయాలు అయిపోయినప్పుడు ఇప్పుడు అంటుంది, ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా అన్నీ మంచిగా ఉంటే మనం వాళ్ళ ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇస్తాము. వాళ్ళ గాయాలతో ఉంటే మనం పిలవడానికి భయపడతాం. కానీ లూదియా అలా కాదంటే అండి, ఇప్పుడు గాయాలతో ఉన్న పౌలు శీలను ఏం చేస్తుందంటే ఇదే అధ్యాయం లాస్ట్ వచనం, ఇంటనున్న వారికి అందరికీ కడిగెను, తోడుకొని వచ్చి భోజనము పెట్టి చాలండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గాయాలతో అయిపోయినప్పుడు అప్పుడు వాళ్ళకి తెలిసిందంటే అండి పౌలు గారు రోమీడనని. ఏమని తెలిసింది, పౌలు గారు రోమీడని. ఇప్పుడు మనం అమెరికా వెళ్ళామనుకోండి, అక్కడ గ్రీన్ కార్డు ఉంటే ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఇప్పుడు ఆ యొక్క దినాల్లో ఇప్పుడు రోమా గవర్నమెంట్ రోమీయులకి అంతా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడు ఈయన పౌలు గారు రోమీడ్ అయినప్పుడు ఎవరు పడితే వాళ్ళు కొట్టేయడం కానీ చెరసాలలో వేయడం కానీ ఏమాత్రం కూడా చేయకూడదు. అప్పుడు తెలిసింది ఆ యొక్క అధికారులకి పెద్దలకి రోమా గవర్నమెంట్కి పౌలు గారు రోమీడ్ అని చెప్పినప్పుడు ఆ మనుషుల్ని పంపించేసి ఆయన్ని మీరు ఏం చేయాలి, సైలెంట్గా పంపించేయండి అని అంటే పౌలు గారు ఊరుకుంటారా, ఇప్పుడు మాకేం చేయాలి, మీరు క్షమాపణ చెప్పాలి అని చెప్పినప్పుడు ఎట్టి రీతిగానైతే వాళ్ళిద్దరిని బయటకు విడిచిపెట్టేశారు. ఇద్దరిని బయటకు విడిచిపెట్టినప్పుడు అప్పుడు లూదియా అనుకుంటుంది గాయాలతోటి వాళ్ళని వెళ్ళొద్దు, ఎందువల్లంటే మళ్ళీ వీళ్ళు 3 దినాలు నడిచి మళ్ళీ ఎక్కడికి వెళ్తారు ఇన్ని గాయాలతోటి, మీరు మా ఇంటికి రండి, గాయాలు తగ్గేంతవరకు కూడా మీకు నేను పరిచర్య చేస్తాను, ఆశ్రయం ఇస్తాను, మా ఇంటిలో ఉండి గాయాలతో. అదే అధ్యాయం వెలిపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి,
చాలండి. ఇప్పుడు ఆ గాయాలతో లూదియా ఇంటికి వచ్చి స్వస్థపడేంత వరకు కూడా పౌలు శీలలు ఎక్కడున్నారండి? లూదియా ఇంటి దగ్గర ఉండి బాగుపడిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆయన ఎక్కడికి ప్రేరేపిస్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి ప్రేరేపిస్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పౌలు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నువ్వు 3 ప్రాంతాలకి నువ్వు వెళ్ళి పరిచర్య చేయాలి. ఆ 3 ప్రాంతాల పరిచర్యలో దేవుడు కొన్ని ఆత్మల్ని నేను రక్షిస్తానని పౌలు గారికి చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు మాసిదోనియా ప్రాంతంలో. లూదియా ఇల్లు రక్షణ పొందింది, చెరసాల నాయకుడు ఒక్కరు రక్షణ పొందినా చాలు. పెద్ద పెద్ద మీటింగ్స్ పెడతారు. ఆ మీటింగ్స్లో ఉద్దేశం ఏంటంటే వాక్యం ఆలకించి ఒక్కరు రక్షణ పొందినా ఆ పెట్టిన ఖర్చు అంతా కూడా మర్చిపోతారు. ఎందువల్లంటే ఆత్మల రక్షణ కొరకే సేవకులు పడుతున్న ప్రయాస, అంతకుమించి ఏది కూడా లేదు. కానీ ఇక్కడ మాసిదోనియాకి వచ్చిన తర్వాత 2 కుటుంబాలు ఏమైనాయండి? దేవుని సన్నిధిలో రక్షణ పొందిన తర్వాత దేవుని ఆత్మ పౌలు గారితో చెప్పింది 3 పట్టణాలు. మొట్టమొదటి పట్టణం ఏంటంటే దెసలోనికా పట్టణం. మొట్టమొదటి పట్టణం ఏంటండి? దెసలోనికా పట్టణం. రెండోది ఏంటంటే బెరయా పట్టణం. రెండోది ఏంటండి? బెరయా పట్టణం. మూడోది ఏంటంటే ఏథెన్స్ ప్రాంతం అన్నమాట. ఎన్ని ప్రాంతాలు? 3 ప్రాంతాలు. మొట్టమొదటిది దెసలోనికా, రెండవది బెరయా, మూడవది ఏథెన్స్లో పౌలు గారు పరిచర్య. 3 ప్రాంతాలకు కూడా దేవుని యొక్క ఆత్మ పౌలు గారిని పరిచర్య చేయడానికి పంపిస్తుంది. 17వ అధ్యాయం మొట్టమొదటి వచనం. వారు అంపిపొలి దెసలోనికయాకు వచ్చిరి. చాలండి. ఇప్పుడు ఏంటంటే మాసిదోనియా ప్రాంతం నుంచి ఇప్పుడు దెసలోనికాకు వస్తున్నారు పౌలు గారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారండి? 16వ అధ్యాయంలో ఎక్కడున్నారు? మాసిదోనియా ప్రాంతంలో ఉన్నారు. 17వ అధ్యాయం వచ్చేసరికి దెసలోనికా ప్రాంతం వచ్చేసేస్తారు. ఇప్పుడు మాసిదోనియాకి దెసలోనికి 160 కిలోమీటర్లు. ఎంతండి? 160 కిలోమీటర్లు. దరిదాపు 3 రోజులు నడిచారనమాట పౌలు శీలలు. అంతకుముందే గాయాలైన మనకు చిన్న గాయం అని ఫీలింగ్ వచ్చిందంటే ఫీలింగ్ వస్తే చాలు మంచం ఎక్కేస్తాం అనమాట. తెలవలేనంతసేపు ఎంత పని అయినా చేస్తాము. కొంచెం బలహీనతను తెలిస్తే మంచం ఎక్కేస్తాం. గనేళ్ళకి ఇన్ని గాయాలు పడినా ఒక్కరోజు కూడా వేస్ట్ చేయట్లేదండి దేవుని సన్నిధిలో. ఏం చేయట్లేదు? ఒక్కరోజు కూడా వేస్ట్ చేయట్లేదు. ఎందువల్లంటే మనం బ్రతుకున్న జీవితాలు బహు తక్కువ. మన పితరులు 600, 700, 1000 సంవత్సరాల పైన జీవించేస్తారు. ఇప్పుడు దావీదు కాలం వచ్చేటప్పటికి 60, 70, ఇంకా 60, 70లో కూడా మనం ఒక్కొక్క దినం వేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మన జీవితంలో మిగిలిది ఏది కూడా లేదు. కానీ వీళ్ళు అనుకుంటున్నారు, నాకు గాయాలు అయినాయి కదా, ఒక 4 రోజులు చూస్తానంటుంది కదా లూదియా, తన అందరినీ ఇదేవంక అదేవంక అక్కడ టెస్ట్ వేసేయచ్చు. కానీ వీళ్ళు అలాగ అనుకుంటలేదు. మళ్ళీ దేవుడు ప్రేరేపిస్తున్నాడు, నువ్వు లేచి పట్టణాలకి నువ్వు వెళ్ళాలి, నువ్వు పరిచర్య చేయాలని చెప్పినప్పుడు అంత గాయాలతోటే 160 కిలోమీటర్లు దరిదాపు 3 రోజులు ప్రయాణం చేసి పౌలు శీలలు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన వెంటనే కూడా పౌలు గారి యొక్క వాడికి ఏమని చెప్పానండి? సమాజ మందిరం. ఇప్పుడు దెసలోనికా పట్టణానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆదివారం చర్చ్ ఎక్కడ ఉంటుంది అని ఆ యొక్క పౌలు గారు ఏం చేస్తున్నారండి? వెతుకుతూ ఉన్నారు. తర్వాత క్రీస్తు శ్రమపడి ఆవశ్యకమనియు విప్పి చెప్పుచు తర్కించుచుండెను. చాలండి. ఇప్పుడు పౌలు గారు ఎక్కడికి వెళ్ళిన వాక్యం ఏమని చెప్తారండి? ఫస్ట్ క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి యేసయ్య లేచారు. ఇప్పుడు మృతులలో నుండి యేసయ్య లేచారండి. ఎవరు నమ్ముతున్నారు? చేతుల పైకెత్తండి. మనందరము నమ్ముతున్నాం. ఎందువల్లంటే ఆయన ఈ లోకంలోనికి వచ్చారు, మృతులలో నుండి ఆయన తిరిగి లేచారు కనుకనే మనం ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాము? ఆయన పుట్టుకను మనం జరుపుకుంటున్నాము, మరణాన్ని జరుపుకుంటున్నాము, మరలా తిరిగి పునరుద్ధానాన్ని కూడా 3 జరుపుకుంటున్నాం. మరి 3 మనం నమ్ముతున్నాం కనుకనే ఇప్పుడు మనం దేవుని సన్నిధిలోనికి వచ్చాం. కానీ అక్కడ దెసలోనికా పట్టణం వారు ఏంటంటే దేవుడు తెలుసంట, అన్నీ తెలుసు, కానీ ఇంకా యేసయ్య
కుమారుడికి లోకంలోనికి రాలేదు, ఆయన సిలువేయబడలేదు. ఇప్పుడు ఏంటంటే యేసయ్య లోకంలోనికి రాలేనప్పుడు యెహెజ్కేలు గారు ఇప్పుడు ఇర్మియా భక్తుడు యెషయా భక్తుడు ప్రవచించారు ఏమని, కన్య గర్భాన యేసయ్య ఈ లోకంలోనికి వస్తారు. స్త్రీ ద్వారా అప్పుడు ఆది కాండంలో స్త్రీ సంతానం ద్వారా యేసయ్య ఈ లోకంలోనికి వస్తారు. వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే వస్తారు వస్తారు వస్తారని చెప్పారు. ప్రతిదీ కూడా ఆయన ఈ లోకంలోనికి ఆ యొక్క పేదవానిగా పుడతాడు, ధనవంతుడి సమాధిలో పెట్టబెడతాడు. యెషయా ఆయన పుట్టుకను చెప్పారు, మరణాన్ని కూడా చెప్పారనమాట. ఇప్పుడు ఇదంతా కూడా మన పితరులు చెప్తానే వచ్చారు. మనం కొత్త నిబంధన వచ్చేసరికి మత్తయి సువార్త దగ్గరికి వచ్చేటికి మనం ఏమంటాము, ఇప్పుడు డిసెంబర్ వచ్చేస్తుంది, యేసయ్య పుట్టేశాడు అని అంటే ఇంకా పుడతాడంటామా? యేసయ్య పుట్టేశాడని మనం ఏం చేస్తాము, పండగలో చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పౌలు గారు పరిచర్యకి వచ్చేదానికి యేసయ్య పుట్టేశారా పుట్టలేదా? యెషయా వచ్చేటప్పటికి పుడతారని చెప్పారు. ఇప్పుడు పౌలు గారు వచ్చేసరికి మన సంఘం ఎంతమంది సంఘమో మరొకసారి హల్లెలూయా చెప్దాం. ఎటు తిప్పినా కూడా కరెక్ట్ సమాధానము చెప్తారు. ఇప్పుడు పౌలు గారు వచ్చేసరికి యేసయ్య పుట్టేశారు. అక్కడ యెషయా భక్తురాలు వచ్చేసరికి పుడతారని చెప్పారు. చెప్పినప్పుడు ఇక్కడ ఏంటంటే దశలోనిక సంఘం ఏమని చెప్తుందంటే యేసయ్య ఇంకా దేవుణ్ణి నమ్ముతున్నారు కానీ పుట్టలేదంటున్నారు. ఆయన ఇంకా పుడతాడని చూస్తూ ఉంటుంటే పౌలు గారు వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఇంకా పుడతారన్న వాక్యం కాదు, ఆయన ఈ లోకంలోనికి వచ్చారు, ఆయన పుట్టేశారు, సిలువేయబడ్డారు, మరలా ఆరోహణం అయిపోయి పునరుద్ధానుడైన లేచిపోయాడు అని మీరు ఇప్పుడు ఏం చేయాలి, నమ్మాలి, విశ్వసించాలి అని చెప్పేసరికి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి చిన్న విషయంలో ఏమైపోతుంది, మాట తర్కిస్తారనమాట, వాదాలు వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పౌలు గారు పుట్టేశారు అంటున్నారు, అక్కడ వాళ్ళు కూడా దేవుని సన్నిధిలోనికి వస్తున్నారు కానీ పౌలు గారు ఇంకా దేవుడు ఇంకా పుట్టలేదని అంటున్నారు. పుట్టలేదని అంటుంటే అక్కడ కొంతమంది స్త్రీలు ఏంటంటే ఒక్కొక్కరు ఇప్పుడు మీరున్నారనుకోండి, ఇప్పుడు యెషయా కాలంలో పుట్టలేదని కరెక్ట్గా చెప్పేశారు, పౌలు గారి కాలంలో పుట్టారు. కొంతమంది ఇలాగంటారు. అంటే ఏంటి అర్థం ఏంటి అంటే వాళ్ళకే క్లారిటీ లేదు. ఏంటండి వాళ్ళకే లేదు. అలాగే ఈ దశలోనిక సంఘంలో కూడా ఇలాగని వాళ్ళు ఉన్నారు, ఇలాగని వాళ్ళు కూడా ఉన్నారు. అందులో భక్తి కలిగిన కొంతమంది స్త్రీలు ఏంటంటే పౌలు గారు చెప్పి మాటలు నమ్ముతున్నారు, కొంతమంది ఏం చేస్తున్నారండి నమ్మట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళ మాటలే వింటున్నారు కానీ ఇంకా అంటే వినట్లేదు. అంటే వాళ్ళ అర్థం ఏంటి, యేసయ్య మళ్ళీ లోకంలోనికి వస్తారు, మరలా సిలువేయబడతారు. ఇదే ప్రార్థన చేస్తున్నారు. తర్వాత వారిలో కొందరును ఒప్పుకొని చాలండి. ఒప్పుకొనిరి అంటే అంతకుముందు వాళ్ళకి ఏమి లేదు, ఒప్పుకోలేదు. కానీ కొంతమంది భక్తి కలిగిన స్త్రీలే ఒప్పుకున్నారు కానీ మిగిలిన స్త్రీలు ఏం చేయలేదండి, యేసయ్య లోకంలోనికి వచ్చారంటే ఎంత మాత్రమును కూడా వాళ్ళు ఒప్పుకుంటలేదు. తర్వాత మత్సరపడి దుష్టులను వెంటబెట్టుకొని చాలండి. ఇప్పుడు యాసోను అన్న ఒక వ్యక్తి ఉన్నాడంటే అండి, ఎక్కడంటే ఇప్పుడు దశలోనికల పట్టణంలో సమాజ మందిరం పక్కనే యాసోను యొక్క గృహం ఉన్నది. ఎక్కడున్నదండి, సమాజ మందిరం పక్కనే యాసోనికి ఒక గృహం ఉన్నది. ఒక గృహం ఉన్నదప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే పౌలు గారిని ఏం చేసుకుంటున్నారంటే అక్కడ ప్రాంతం వారు చేర్చుకుంటున్నారు. ప్రతి చోట కూడా దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. ఏలియాకి కాకుల ద్వారా ఏం చేస్తాడండి, ఆహారాన్ని పంచిపెట్టాడు. ఆ పక్షులకు కానీ దేనికి కూడా దేవుడు ఒక పూట కూడా పస్తుంచే దేవుడు అయితే ఎంత మాత్రం కూడా కానే కాదు. ఎక్కడికి వెళ్ళిన వ్యతిరేకలు వచ్చినా ప్రతి పట్టణంలోనూ కూడా ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పరుస్తున్నాడు. ఇక్కడ ఏ కుటుంబం ఏర్పరిచాడండి, యాసోను కుటుంబాన్ని ఏర్పరిచాడు. ఇప్పుడు యాసోను ఇప్పుడు తను ఏం చేస్తున్నాడంటే పౌలుని శీలల్ని చేర్చుకున్నాడు, ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చినప్పుడు పౌలు గారు చెప్తూ ఉంటుంటే ఇప్పుడు పని ఇక్కడ ఏమనుందండి వాక్యం, పని పాటలు లేక కొంతమంది ఉన్నారనమాట. అల్లరి మొక్క గొడవలు ఎక్కడి నుంచి వస్తాయంటే పని పాటలు లేని వాళ్ళు ఏం చేస్తారు, గొడవలు పెడతారు, అల్లర్లు పెడతారు. పని పాట ఉన్నవాళ్ళు తెల్లారులేస్తే వాళ్ళ పని వాళ్ళు
చక్కబెట్టుకుంటారు. మిగిలిన సమయం దేవుణ్ణి ప్రార్థిస్తారు. వాళ్ళ కుటుంబంతో వెళ్ళిపోతూ ఉంటుంది. పని పాట లేని వాళ్ళకి వాళ్ళ కుటుంబం కాదు, పక్కింటి వాళ్ళ గొడవలే ఎక్కువైపోతాయి అన్నమాట. కానీ ఆ దశలోనికి పట్టణంలో కూడా పని పాటలు లేకుండా కొన్ని కుటుంబాలు ఉన్నాయంట. కొన్ని కుటుంబాలు ఉన్నప్పుడు ఆ సంఘంలో ఉన్న మనుషుల దగ్గరికి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎవరైతే ఇంకా యేసయ్య పుట్టలేదు అంటున్నారో వాళ్ళని ఇంకా రెచ్చగొట్టేసి ఇప్పుడు పౌలు శీలల్ని ఏం చేయాలి, చిత్తుగా కొట్టాలి, కొరడాలతో వాళ్ళని బంధించేయాలి. ఎందువల్లంటే సాతాను కూడా లోకమంతా ఇటు అటు తిరిగి ఎక్కడికి వెళ్ళిందండి, దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గరికి వెళ్ళి అంటుంది, నీ యొక్క భక్తుడైన యోబు నువ్వు కంచి వేసావు కనుక తన కుటుంబము మంచిగా ఉంది. ఇప్పుడు కంచి వేసింది సాతానికి తెలుసు, వేయలేంది కూడా సాతానికి తెలుసు. ఎందువల్ల సాతాను కూడా పని పట్టలేక ఈ లోకమంతా కూడా తిరుగుతూ ఉంటాడు. పని ఉన్న వాళ్ళు తిరగరు, ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ కూడా కొంతమంది కుర్రవాళ్ళు ఏం చేస్తారంటే పని పట్టలేక ఆ యొక్క తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు నువ్వు ఎందుకు ఊరు కానీ దేశం వాడు వచ్చినప్పుడు నువ్వు ఆతిథ్యం ఇచ్చావు, వాళ్ళ ఇంటి మీద చేర్చుకున్నావు. ఇప్పుడు వాళ్ళు ఏం బోధ చేస్తున్నారంటే, యేసయ్య పుట్టేశాడు, మరి పుట్టేశాడంటే వీళ్ళకి ఎందుకు, పుట్టలేదంటే వీళ్ళకి ఎందుకు, అవసరమైతే నమ్మాలి, లేకపోతే దేవుడి దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. ఎందువల్లంటే దేవుని విషయంలో కలిగి చేసుకున్నట్లయితే కుటుంబాలు ఏమైపోతాయండి, ఒక్కరితో వెళ్ళిపోద్దు, కుటుంబాలు నాశనం అయిపోతాయి. దేవుడి విషయంలో కానీ సంఘం విషయంలో కానీ ఎవరు కూడా నోటు మాటతో ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. కానీ ఇక్కడ అల్లరి మోకలు ఏం చేస్తారంటే, ఇప్పుడు అల్లరి మోకలు మాట్లాడటమే కాకుండా వాళ్ళకి కుటుంబాలు ఏమైపోతున్నాయి, నాశనానికి దారి తీసేస్తున్నాయి. ఇప్పుడు యాసోను ఇంటి మీదకి వచ్చి అతన్ని ఏం చేస్తారంటే ఎటు పడితే అటు చెల్లా చెదురు చేసేస్తారు. తర్వాత జనుల సభ ఎదుటకు తీసుకొని వచ్చుటకు అయితే వారు కనబడనందున చాలండి. ఇప్పుడు ఏంటంటే ఆ సమయంలో పౌలును శీలను దేవుడు కాసేపు దాస్తున్నాడు, కాసేపు బయట పెడుతున్నాడు అనమాట. మనకు ఒక్కొక్కసారి సాతానికి చిక్కించినట్టే చిక్కిస్తాడు దేవుడు, బయటికి విడిచిపెట్టేస్తాడు. మనం పిల్లల్ని ఆడిస్తాము, ఏదన్నా కుక్క కానీ పిల్లి కానీ అంటే కుక్కకి ఇచ్చేస్తానంటే మనం ఇచ్చేస్తాము, మన పిల్లల్ని ఇవ్వం, జస్ట్ ఇలాగ అంటాం అంతే. ఏంటంటే వాళ్ళకి భయం కలుగుతుందని అంటాము అంతే, అంతకుమించి ఏది కూడా లేదు. కానీ యాసోను ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ పౌలు శీలను దేవుడు ఏం చేస్తాడంటే దాచేస్తాడు అనమాట. దాచినప్పుడు అక్కడ ఎవరు దొరికారు, యాసోను దొరికాడు. యాసోను దొరికినప్పుడు యాసోను ఏం చేస్తారంటే అక్కడ ఎలా పడితే అలా కొట్టేసేసి ఇప్పుడు అతను ఎక్కడ తీసుకొని వచ్చారండి, సమాజ మందిరం దగ్గర తీసుకొని వచ్చాడు. ఈయన చేసిన తప్పేమన్నా ఉందా, దైవజనులకు ఆయన ఏం చేస్తాడు, ఆతిథ్యం ఇచ్చాడు, గృహాన్ని ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చి గృహాన్ని ఇచ్చినందుకు ఆయన ఎటు పడితే అటు చిత్రవాద చేశారు. ఎందువల్లంటే మనం దేవుని బిడ్డల కొరకు మనం ఏదన్నా మాట మోసినా, నింద మోసినా, అవమానం మోసినా అది మన బిడ్డల తరాల ఆశీర్వాదం. దేవుని నామానికి వందనాలు. ఒక మాట వేసామనుకోండి బిడ్డల తరాల శాపం. ఏంటండి, మనకు శాపాలొద్దు. మనం ఏం చేయాలి, వీలైతే మంచి మాట చెప్పాలి తప్పించి శాపాలు ఎంత మాత్రం కూడా మనం తెచ్చుకోవద్దు. కానీ ఇప్పుడు యాసోన్ని సమాజ మందిర అధికారుల దగ్గర తీసుకొని వెళ్ళిపోయినా యాసోను బాధపడతలేదు. ప్రభా, నేను దేవుని బిడ్డలను చేదరించాను, వాళ్ళకే ఆతిథ్యం ఇచ్చాను, ఆహ్వానించాను, వీళ్ళు ఎన్ని చేసుకున్నా అది మీ చేతులకి అప్పగిస్తున్నావు నాయన, అంతకు మించి నాకు ఏది కూడా లేదు అని నన్ను ఇప్పుడు అతను తీసుకొని వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళ కనబడలేనప్పుడు అని అంటున్నారు. ఏమని, వాళ్ళు మళ్ళీ నిన్ను అస్తమాను కూడా సమాజం వాళ్ళకైతే పని పాట లేదు. ఇప్పుడు యాసోనికి పని పాట ఉందంటారా, పని పాట ఉంది. మేము పిలిచినప్పుడల్లా నువ్వేం చేయాలి, సమాజ మందిరం దగ్గరికి రావాలి, సమాజ మందిరం దగ్గరికి రావాలి అని వీళ్ళకి పెట్టి ఇప్పుడు యాసోను ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చినందుకు మేము పిలిచినప్పుడల్లా నువ్వు రావాలని చెప్పినప్పుడు ఈయన అన్నారు, మీరు ఎన్నిసార్లు పిలిస్తే నేను అన్నిసార్లు నేను వస్తాను. ఎందువల్లంటే దేవుని కొరకు ఒక్క మంచి పని చేసినాను. దేవుని ఇప్పుడు ఆయన ఒక్క మంచి పని చేశాడు. దేవుని గ్రంథంలో ఆయన ఏం చేస్తాడండి, నిలబడిపోయాడు. మనం చేసిన మంచి పేరుని బట్టి మనకు ఆశీర్వాదం ఉంటుంది, మనం చేసిన చెడు పేరుని బట్టి కూడా మనకి ప్రతిఫలము మంచి లోకంలోనే ఉంటుంది, చెడు కూడా ఈ లోకంలోనే ఉంటుంది. తర్వాత వచ్చి ఉన్నారు, చాలండి. ఇప్పుడు మొట్టమొదటి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్యాయంగా వాళ్ళని చెరసాలకు
ఆ సమాజ మందిరం తీసుకొని వెళ్ళి మొట్టమొదటి మాట ఏమంటున్నారంటే, భూలోకాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు భూలోకాన్ని తలకిందులు చేస్తున్నారు. నిజమైన దేవుని గురించి చెప్తున్నారా? ఇందులో చెడ్డ ఏమైనా ఉందంటారా? ఏది కూడా లేదు. మొట్టమొదటిగా భూలోకాన్ని తలకిందులు చేస్తున్నారని చెప్పినప్పుడు, రెండోది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఎవరు పరిపాలన చెప్పానండి? రోమీలు పరిపాలన. ఇప్పుడు ఇక్కడ కైసరు కాకుండా వేరొకరు రాజుగా ఉన్నాడని చెప్పినప్పుడు రాజుగారికి ఏమనిపిస్తుందండి? కోపం వస్తుంది. ఇప్పుడు యేసై పుట్టినప్పుడు అక్కడ యూదుల రాజు కాకుండా వేరొక రాజు పుట్టడం అనే కదండి కోపం వచ్చింది ఫస్ట్ గుంట. లేదా అంతకు ముంచి హేరోదికి ఏ కోపం కూడా లేదు. కానీ ఇక్కడ కూడా రోమా ప్రభుత్వం దగ్గరికి వచ్చి ఇప్పుడు పౌలు శీలలో మీరు కాకుండా వేరొక రాజు ఉన్నాడంట, వేరొక ప్రభుత్వం ఉన్నదంట. అది చెప్పుతుండగా మేము ఏం చేసాము, విన్నాము. విని మీ దగ్గరకు పట్టుకోవచ్చు. అందులో ఏదైనా కరెక్ట్ ఉందంటారా? వీళ్ళు భూలోకాన్ని తల్లకిందులు చేస్తున్నారా? లేకపోతే యేసై లోకంలోనికి వచ్చి పునరుద్ధానుడు అయ్యానని చెప్తున్నారా? లేకపోతే పౌలు గారు నేనే రాజును నేనే దేవుని అని అంటున్నాడు ఆయన? యేసయ్య ఈ లోకంలోనికి వచ్చారు, పునరుద్ధానుడయ్యి తిరిగి లేచారని చెప్తున్నారు. ఈ ఒక్క మాటకి ఎందువల్లంటే అల్లరి మోకంతా కూడా ఏం చేస్తుందండి, ఎప్పుడు కూడా చెడ్డ మాటలే. ఇప్పుడు పౌలు గారు అనుకుంటున్నారు, సర్లే ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నారండి వాళ్ళు? దెసలోనికల ప్రాంతంలో ఉన్నారు. దెసలోనికల ప్రాంతంలో నుంచి ఇప్పుడు వేరే ప్రాంతానికి తర్వాత ఏమని చెప్పాను, బెరయాకు వెళ్ళిపోయి అక్కడ మనం ఏం చేద్దాము, కొన్ని సంఘాలు కడదాం. ఎక్కడికి వెళ్ళినా ఈయనొక ఆశ ఏంటండి, సంఘాలు కట్టాలి, అనేకమైన ఆత్మల్ని రక్షించాలి. ఇది ఒకటే తప్పించి రెండోది ఏది కూడా లేదు. మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఎక్కడికి వచ్చారండి, బెరయా ప్రాంతానికి వచ్చారు. తర్వాత ఇంకా అదంతా వద్దండి. రాత్రి వేళ బెరయాకు పంపించిరి. ఇప్పుడు మరలా ఈయన ఎక్కడ ప్రవేశిస్తున్నారండి? ఎక్కడికి వచ్చినా సమాజ మందిరం, యూదుల సమాజ మందిరం ఎక్కడుందనుకొని కనుక్కొని ఆ సమాజ మందిరం దగ్గరికి పౌలు గారు వస్తున్నారు. ఏ ప్రాంతానికి వచ్చారు? బెరయా ప్రాంతానికి వచ్చారు. తర్వాత గనిలై ఉండిరి గనుక చాలండి. ఇప్పుడు బెరయా సంఘస్థులు ఇప్పుడు ఎలా వాక్యం చెప్పేది ఎవరండి? సీల గారిని వదిలేండి. వాక్యం చెప్పేది పౌలు గారు. పౌలు గారు వాక్యం చెప్తుంటే ఇప్పుడు కొత్త నిబంధనలు యేసై తర్వాత స్థానం ఎవరిది? పౌలు గారిదే. అటువంటి పౌలు గారు వాక్యం చెప్తుంటేనే బెరయా సంఘస్థులు ఇప్పుడు చాలామంది కట్టుకథలు చెప్తారు. అందరూ కూడా వాక్యం చెప్తారని కాదు, అందరూ కూడా చెప్పరని కూడా కాదు. ఇప్పుడు ఏంటంటే దేవుని వాక్యము ఇటు అటు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, ఎలా పడితే అలాగ ఉంటారు. కానీ కొంతమంది ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఇప్పుడు రప్పించారనుకోండి, వాక్యం చెప్పేస్తారనుకోండి, మీకు దాన్ని ఏం చేస్తారో పాయింట్లు ఆగుతారు. మా పాస్టర్ గారు ఇలా చెప్పారు, వాళ్ళు అలా చెప్పారు. ఇక్కడ నూటికి ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి మాట కూడా పట్టుకుంటారు. నేను చెప్పింది ఏంటో వాళ్ళు చెప్పింది ఏంటో తేడా చెప్పేస్తారనమాట. కానీ ఇక్కడ కూడా బెరయా సంఘస్థులు కూడా ఇప్పుడు వాళ్ళ దైవజనులు చెప్తున్నారు ఆ వాక్యం ఆలకిస్తున్నారు. ఇప్పుడు పౌలు గారు వచ్చారు, పౌలు గారు వచ్చి చెప్పేస్తూ ఉంటుంటే దేవుడి తర్వాత స్థానం పౌలు గారిదే కదా, ఆయన చెప్పిన దాంట్లో ఏ తేడా లేదు కదా అని వాళ్ళు నమ్మట్లేదంటండి. ఆయన చెప్పిన మాటల్లో కూడా లేఖనాల ప్రకారమే చూస్తున్నారంటే లేఖనాల్లో ఉన్నదా లేదా ఇదే చూస్తుంటే పౌలు గారికి చాలా ఆనందం వేసేసిందంటే అండి. ఎందువల్లంటే నేను ఎప్పుడు చెప్పిన వాక్యం అయినా సరే మీరు టకటగా చెప్తూ ఉంటుంటే నాకు కూడా చాలా ఆనందం సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు పౌలు గారికి కూడా ఆనందం వచ్చి అయ్యో ఇప్పుడు ఇన్ని పట్టణాలకు వెళ్ళారు ఈయన. ఇప్పుడు దెసలోనిక పట్టణం ఏంటి, ఏదెన్స్ పట్టణం, చాలా పట్టణాలకు వెళ్ళారు, ప్రాంతాలకు వెళ్ళారు. మాసిదోనియా ప్రాంతంలో అంటే ఎక్కడ చెప్పినా ఆయన వాక్యం చెప్తే ఆలకించేసి బాప్తిసం తీసుకున్న వాళ్ళు బాప్తిసం తీసుకుంటున్నారు, నీటి ద్వారా తీసుకుంటున్నారు, ఆత్మ ద్వారా తీసుకుంటున్నారు, బలపడుతున్నారు. అంతే తప్పించి పౌలు గారు మీరు అలా చెప్పారు కానీ ఇలా చెప్పారు, మీరు చెప్పిన మాటలు ఇలాగ ఉన్నాయో లేవో మేము తెలుసుకుంటామన్న విషయం ఎక్కడ కూడా ఈయనకి ఎదురు పడలేదంటే అండి. ఎదురు పడలేని విషయంలో బెరయా సంఘం దగ్గరికి వచ్చాడు పౌలు గారికి చాలా ఆనందం వచ్చిందంటే అండి. ఆనందం వచ్చి ఆయన అంటున్నారు, అయ్యో ఇంత గొప్ప సంఘమా, ఇంత మంచి సంఘమా, నేను ఇంత ఇలా పౌలు గారు ఎక్కడ తప్పు లేకుండా ఆయన ఏం చెప్తారండి, వాక్యం చెప్తారు. కానీ ఇటువంటి నన్నే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, నేను చెప్పిన వాక్యము పరీక్షిస్తున్నారు. ఇది చెప్పింది
తప్ప రైటా, ఇది మంచిగా ఉందా చెడుగా ఉందా అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎందుకు వాళ్ళంటే చెప్పేవాళ్ళు చెప్తున్నారు అనుకోండి, వినేవాళ్ళు పాయింట్లు పడుతుంటే వాళ్ళకి చెప్పేవాళ్ళకి భయం అనిపిస్తుంది అనమాట. ఎందువల్లంటే ఇప్పుడు గుడ్డెత్తి చేలో పడినట్టు ఆదికాండం ప్రకటించి ఆదికాండం టక్క చెప్పేసుకొని జాయింట్లు లేకుండా వెళ్ళిపోతున్నారు అనుకోండి. ఆ సంఘానికి కూడా ఎందుకు వచ్చామో, ఎందుకు కూర్చున్నామో, ఎందుకు వెళ్ళామో కూడా అర్థం కాలేని పరిస్థితికి వచ్చేస్తుంది. కానీ బెరియా సంఘం మన సంఘమే. దేవుని నామానికి వందనాలు. మన సంఘంలాగా మంచి సంఘం అంటండి. ప్రతిదీ కూడా వాళ్ళు ఎందుకు వస్తున్నాము, ఏమి వింటున్నాము, ఏమి నేర్చుకుంటున్నాము. ఆ బెరియా సంఘం లాంటి సంఘం దేవుడు మనకు మంచి సంఘం ఇచ్చాడు. మరొకసారి దేవుని నామానికి వందనాలు చెప్పుకుందాం. దేవుని నామాన స్తోత్రాలు. ఇప్పుడు ఏంటంటే బెరియా సంఘం ఇటు రీతిగా ఉన్నప్పుడు అక్కడ పౌలు గారికి చాలా ఆనందం కలిగింది. తర్వాత అనేకులను విశ్వసించిరి. తెలుసుకొని చాలండి. ఇప్పుడు వాళ్ళు బెరయాకు వచ్చేసారు కదా దెసలోనికే నుంచి. ఇప్పుడు వాళ్ళకి అంత అవసరం అంటారా? ఏమైనా అవసరం ఉందంటారా? ఎందువల్లంటే అంతకంతకి వాళ్ళు శాపాలు తెచ్చుకుంటాం తప్పించి వేరే మార్గం ఏదైనా ఉందంటారా? ఏది కూడా లేదు. ఇప్పుడు ఎందువల్లనంటే దేవునితోటి పట్టుకుంటే అగ్గితోటి చెలగాటలు ఆడినట్టే. ఇప్పుడు దెసలోనికలు వద్దన్నారు, దెసలోనికల నుంచి బెరయాకు వచ్చేసారు. బెరయాకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ దెసలోనికలు అల్లరిమొక ఎక్కడికి వచ్చేసారండి? బెరయాకు వచ్చేసేసి ఇప్పుడు ఎందువల్లనంటే అక్కడ అందరూ కూడా వాక్యం వినేసేవాళ్ళని చూస్తుంటే పౌలు గారు ఇంకా వాక్యం చెప్పేస్తారు. ఇంకా అనేకమైన ఆత్మలు రక్షించబడిపోతాయేమో, ఇక్కడ అంతా కూడా మార్పు చెందిపోతుందని అనుకొని అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది పౌలు గారి దగ్గరకు వచ్చి మరలా వాళ్ళు ఏంటండి కలహాలు లేనివన్నీ చెప్పడమే, లేనివన్నీ చెప్తూ ఉన్నారు. లేనివన్నీ చెప్తూ ఉంటుంటే అక్కడ ఉన్న వాళ్ళకి అనిపించింది, అయ్యా ఇక్కడ సాతానికి చోటెక్కువైపోతుంది, ఇక్కడ కలహాలు గొడవలు అంత అవసరమా? ఇక్కడ ఏంటంటే శీల ఉంటుంది, తిమోతి గారు కూడా ఉంటారు, మీరు ఏం చేయాలి, మీరు వేరే పట్టణానికి వెళ్ళిపోద్దురు. కానీ తర్వాత అన్నీ బాగున్న తర్వాత మీరు మళ్ళీ ఈ ప్రాంతానికి మీరు మళ్ళీ తిరిగి వదిలిగానని పౌలు గారిని ఏం చేస్తారంటే బెరయా నుంచి పంపించేశారు. పంపించేసినప్పుడు ఇప్పుడు ముందు దెసలోనికలకు వచ్చారు. దెసలోనికలకు వీళ్ళు ముగ్గురు పౌలు శీల వచ్చారు. అక్కడ గొడవలు జరిగినాయి. శీలను విడిచిపెట్టాడు ఆయన. శీలను విడిచిపెట్టకుండా ఇద్దరం తీసుకొస్తారు. ఇప్పుడు మళ్ళీ తర్వాత బెరయాకు వచ్చారు. బెరయాకు వచ్చినప్పుడు మళ్ళీ దెసలోనిక పట్టణం నుంచి అల్లరిమోకు వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అక్కడికి వద్దడికి తిమోతి గారు కూడా ఉన్నారు, కలిశారు. తిమోతి గారు కూడా ఉన్నారు. మరి వీళ్ళు ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళిపోవాలి? వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ఎందుకు ఉంచారు? అక్కడ ఎందుకు ఉంచలేదు, ఇక్కడ ఎందుకు ఉంచారు? దేవుని నామానికి వందనాలు. వీళ్ళకి ఏంటండి ఆసక్తి? వాక్యము వినాలి, ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇదే ఆసక్తితో ఉన్నారు కనుక ఆ శీలను తిమోతిని ఇప్పుడు ఏం చేస్తారండి బెరయాలోను విడిచిపెట్టేశారు. బెరయాలోను విడిచిపెట్టేసి పౌలు గారు ఒక్కరే ఏథెన్సు పట్టణానికి బయలుదేరి వెళ్ళిపోయి వెళ్తూ ఒక మాట అంటున్నారు పౌలు గారు, వీళ్ళని కూడా వెంటనే శీఘ్రంగా నేనున్న చోటకి పంపించండి, ఎక్కువ రోజులు ఇక్కడ వద్దు. ఎందువల్లంటే సాతానికి ఏమాత్రం కూడా మనం చోటు ఇవ్వద్దు. ఎప్పటికైనా సాతానుడు సిగ్గుపడడం ఖాయము, అవమానపడటం ఖాయము. దేవుని నామానికే మహిమ, దేవుని నామానికి వందనాలు. కానీ మహిమ వచ్చేంతవరకు కూడా నువ్వెంత నేనంత అని అనుకుంటాం ఏమాత్రం కూడా కరెక్ట్ అయిన విషయం ఏమాత్రం కూడా కాదు. మనం ఎవరికి అప్పగించాలండి? దేవునికి అప్పగించాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. శత్రువు అనుకుంటుందంట ఇప్పుడు వీళ్ళు ఏంటి మౌనంగా ఉన్నారు, ఏమీ చేయట్లేదని 10 మాటలు మాట్లాడతారు. వాళ్ళు 10 మాటలు మాట్లాడడం ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. మన మాటలన్నీ కూడా ఎవరితో చెప్పాలి? దేవునికే చెప్పాలి. దేవుడు కలగజేసుకుంటే చాలు. ఏంటంటారు? ఈ యొక్క ఆశ ఆయన చేతిలో ఉంది, ఈ లోకం ఆయన చేతిలో ఉన్నది. మన జీవితాలు, మన బ్రతుకులు ఎవరి చేతిలో ఉన్నాయండి? దేవుని చేతిలో ఉన్నాయి. మన భారం అంతా కూడా ఎవరి మీద పెట్టాలి? దేవుని చేతిలో పెట్టినట్లయితే ఆ చివరి వరకు చూసుకునేది దేవుడే. ఆయన పరిచర్య జరిగించుకునేది పౌలు గారి ద్వారా దేవుడే. ఇంత గొప్ప బాధ్యత పౌలు గారి మీద పెట్టారు కనుక ఇదంతా కూడా పౌలు గారు అంటున్నారు, ఇక్కడ గొడవలకి దేనికి కూడా వద్దు, మీరు వాళ్ళు ఏం చేయాలి వీళ్ళిద్దరిని కూడా త్వరలోనే నా దగ్గరికి పంపించండి అని. ఆయన 3వ ప్రాంతం ఏదని చెప్పానండి? ఏథెన్సు ప్రాంతానికి పౌలు గారు వచ్చేసారు. తర్వాత కనిపెట్టుకొని ఉండగా చాలండి. ఇప్పుడు ఏంటంటే పౌలు గారు
ఇప్పుడు ఎక్కడికి వచ్చారండి? ఏథెన్స్కి వచ్చారు. ఏథెన్స్కి వచ్చినప్పుడు ఇక్కడ ప్రాంతం ఏంటి, పట్టణం ఏంటి అని చూస్తూ ఉంటుంటే ఆ పట్టణం అంతా కూడా దేనితో నిండి ఉన్నది? విగ్రహారాధనతో నిండి ఉన్నది. అనుకున్నారు, అమ్మో ఇక్కడ ఇంకా భయంకరమైన విగ్రహారాధన ఉన్నది, వీళ్ళకి నేను ఎట్టి రీతిగా నేను వాక్యం చెప్పాలి, ఎట్టి రీతిగా వాక్యం చెప్పాలని దేవుని సన్నిధిలో ఈయన ఏం చేస్తున్నాడండి? ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాడు. అంతకుముందు ఏంటంటే గ్రీకు నాగరికత, ఇప్పుడు వాళ్ళు దేనికి అలవాటు పడిపోయారు? గ్రీకు నాగరికతకు అలవాటు పడిపోయారు. ఇప్పుడు పౌలు గారు వచ్చిన టైం ఏ టైము? రోమా ప్రభుత్వం అనమాట. రోమా ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు ఏ నాగరికత ఉన్నదో ఇప్పుడు మళ్ళీ నేను రోమా ప్రభుత్వం అటు ఎటువైపు నేను వాళ్ళని త్రిప్పాలనని పౌలు గారు ఎదురు చూస్తున్నారు. తర్వాత వచనం, ఎపిక్యూరీలలోను అతనితో వాదించారంటే ఇక్కడ అంటండి, అక్కడ ఏథెన్స్ పట్టణంలో ఇప్పుడు ఎన్ని తెగలు ఉన్నారంటే 2 తెగలు ఉన్నారంటే అండి. ఫస్ట్ తెగ ఏంటండి? ఎపిక్యూరీలు, రెండోది స్టోయిక్తులు. ఇప్పుడు ఎపిక్యూరీలు అనగా దేవుణ్ణి, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని నమ్ముకున్న వారిని థీయిస్టులు అంటారు, దేవుని నమ్ముకోలేని వాళ్ళని ఎథిస్టులు అంటారు. ఏంటండి? దేవుని నమ్ముకున్న వాళ్ళని థీయిస్టులు అంటారు, దేవుని నమ్ముకోలేని వారిని ఎథిస్టులు అంటారు అనమాట. ఇప్పుడు ఎపిక్యూరీలు అనగా ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళు 2 తెగలు ఆ పట్టణంలో. ఇప్పుడు ఎపిక్యూరీలు అనగా వాళ్ళ ప్రతి విషయంలోనూ కూడా, ఇప్పుడు మన కుటుంబంలోనూ కూడా ఉంటారు, దేవుడు ఉన్నాడంటారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఉన్నారంటే ఇప్పుడు విగ్రహారాధనకి మొక్కరు, దేవునికి మొక్కరు, దేనికి మొక్కరు, కానీ వాళ్ళ నమ్మకం ఏంటి? దేవుడు ఉన్నాడంటారు. అర్థమవుతుందా? దేవుడు ఏమంటారు? ఉన్నాడంటారు. భార్యతో గుడికి రారు, అటు వెళ్ళి విగ్రహారం దగ్గర కొబ్బరికాయ కొట్టరు. అర్థమవుతుందంటారా? 2 చేయరు, కానీ నువ్వు వెళ్ళి వచ్చేస్తున్నావు కదా చాలు. ఇదేంటంటే దేనికి సంబంధించిన వారు కాదు. ఇప్పుడు అటుకు రారు, ఇటు రారు, దేనికి రారు. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడంటారు. వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. ఆ తినడం, పడుకుంటాం, ఎంజాయ్ చేయడం, ఇంతే తప్పించి అయ్యో నన్ను దేవుడు బ్రతికించాడు కదా, ఆదివారం వచ్చేసరికి నేను గుడికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో నేను ఈ యొక్క దినాన్ని నాకు 24 గంటల సమయంలో నేను ఇంత సమయం నేను దేవునికి ఇవ్వాలి, నేను ఇంత దేవుని సన్నిధిలో గడపాలి, శుక్రవారం దేవుని ప్రార్థనకు రావాలి, ఆదివారం దేవుని ప్రార్థనకి వెళ్ళాలి అని ఇంకా వాళ్ళకి ఏది ఉండదు. మళ్ళీ ఏమంటారు? దేవుడు భార్యని వెళ్ళిపోమంటారు. ఏమంటారు? దేవుడు ఉన్నాడు కనుక నా వంతు కూడా నువ్వే దండం పెట్టుకొని వచ్చేయి, ఇదే. కానీ ఇప్పుడు ఉన్నాడు, ఎవరు తింటే వాళ్ళకే, రెండో వాళ్ళకైతే ఎంత మాత్రం కూడా రాదనమాట. ఈ తెగ అనమాట ఎపిక్యూరియన్లు అనమాట. దేవుడు ఉన్నాడంటారు కానీ వాళ్ళ జీవితమే వాళ్ళ ఇష్టమే. నేను మంచిగా తిన్నానా, నేను మంచిగా ఎంజాయ్ చేశానా, లేచానా, కూర్చున్నానా, పడుకున్నానా, ఇంతే తప్పించి రెండో జీవితము వాళ్ళకి ఇంక దేవుడు అన్న మాట, కాసేపు ఒక 10 నిమిషాలని దేవునికి సమయం ఇద్దామన్న మాట ఎంత మాత్రం కూడా ఉండదన్నమాట. ఇప్పుడు రెండో తెగ ఏంటంటే స్టోయికులు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అతిభక్తి అనమాట. ఏంటండి? అతిభక్తి. ఒక చెట్టుని చూసారంటే దండాలు ఎట్టేస్తారు, కొబ్బరికాయని చూసారంటే దేవుడు, దేన్ని చూసినా దేవుడే, కింద గడపను చూసినా దేవుడే, ఇంక ఏది చూసినా సరే దండాలే. ఇప్పుడు ఏళ్ళ కాళ్ళకి ఎలాగుందండి? ఎక్కడా లేదు. ఒక కుటుంబంలోనే ఉంటారు, లేస్తే దేవుడు అని కూడా కొంతమంది ఉంటారు. ఆయన చిన్నప్పటి నుంచి అంటున్నాడు వస్తానని, వచ్చినప్పుడు చూద్దాంలని కొంతమంది అంటారు. ఇప్పుడు ఈయన పౌలు గారికి ఇక్కడికి వెళ్ళారు కానీ ఏ టైపు చెప్పాలో అర్థం కావట్లేదు. వీళ్ళని ఇప్పుడు వీళ్ళకి దేవుడు ఉన్నాడన్న మనిషి తగులుతుందో, దేవుడు లేడన్న మనిషి తగులుతుందో, పొగలు వచ్చేస్తుంది అనమాట. ఎటు చెప్పాలో కూడా అర్థం కాలేని స్థితిలో ప్రతి విషయంలోనూ కూడా పౌలు గారితో ఎవరు మాట్లాడుతున్నారండి? దేవుడే మాట్లాడుతున్నాడు. తర్వాత కొందరు చెప్పుకొనిరి, ప్రకటించను గనుక వెంట పెట్టుకొని చాలండి. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని వాక్యం ఏమని చెప్తున్నారని చెప్పాను? పునరుద్ధానము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దేవుడు ఉన్నాడన్న వాళ్ళు దేవుడు ఉన్నాడని అంటారు కానీ మరలా పునరుద్ధానం లేదంటారండి. ఏమంటారు? దేవుడు ఉన్నాడని నమ్ముతారు కానీ ఏమి నమ్మరు? స్పీడ్గా చెప్పేస్తాం, సమయం అయిపోతుంది. పునరుద్ధానము
లేదని చెప్తారనమాట. కానీ ఇప్పుడు పౌలు గారు ఎక్కడ వాక్యానికి వచ్చినా ఏముందని చెప్తున్నాడు ఈయన? పునరుద్ధానం ఉన్నది, పునరుద్ధానం ఉన్నది. ఇక్కడ వాళ్ళకి కోపం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, చాలామంది ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏంటంటే, మనకి ఈ దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు, ఒక జీవితాన్ని ఇచ్చినప్పుడు, ఈ జీవితం మనం నిలబెట్టుకుపోయామనుకో, వచ్చే జన్మలో కుక్కో నక్కో ఎక్కువ పాపం చేస్తే పంది కిందో పుట్టేస్తారు అనేసి అంటారు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఇలాగా ఇంకా వచ్చే జన్మలోకి ఏ జంతువు కింద పుట్టేస్తానో. కానీ మన దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఒకటే జన్మ. ఈ జన్మలో మనం సరిగ్గా ఉన్నట్లయితే పైన పరలోక రాజ్యం, లేకపోతే లైఫ్ లాంగ్ నరకం. అంతేగాని మన కుక్కో నక్కో పుడతామని మనం ఏమైనా నమ్ముతున్నామో? మన గ్రంథాలు చెప్తున్నాయా? ఎంత మాత్రం కూడా మనం చెప్పట్లేదు. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే, దేవుడు యేసయ్య లోకంలోనికి వచ్చి ఆయన పునరుద్ధానుడై లేచాడు, మరలా మనం కూడా ఏం చేస్తామో మళ్ళీ పునరుద్ధానం కింద మనము కూడా పైకి లేస్తాము అని అంటే వీళ్ళు పడనిస్తలేదు. ఎందువల్లంటే మన శరీరం ఎప్పుడు కూడా అపవిత్రమైనది. ఏంటండి? శరీరం అపవిత్రమైనది. అంత పరిశుద్ధంగా ఉన్న దావీదే కళ్ళెళ్ళిన కాడికి మనిషి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎందువల్లంటే కొంతమంది కళ్ళతో చేసిన పాపాన్ని శరీరంతో పాపం చేసేస్తారు కనుక ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, మానవ జన్మ తల్లిదండ్రుల పాపంలోనే మనం ఈ లోకంలోనికి వస్తాం. ఆ పాపంలోని వచ్చిన ఆ యొక్క శరీరము పాపంలోనే మిగిలిపోతూ ఉంటుంది. అది పరిశుద్ధపరచబడదు కనుక మనం చనిపోయిన తర్వాత ఆత్మ ఒకటే పరలోకం వెళ్తుంది, శరీరం ఏమాత్రం కూడా పైకి లేవదు. ఎందువల్లంటే శరీరం పాపంతో నిండిపోయింది కనుక ఈ యొక్క పాప శరీరానికి ఏమాత్రం కూడా ఇంకా జీవం లేదు, పరిశుద్ధత ఎంత మాత్రం కూడా లేదంటారు. మనమేమో నమ్ముతున్నాం? మనం ఆత్మతోటి వెళ్తామా, శరీరంతో లేస్తామా? శరీరంతో లేస్తాం. వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. మనందరము కూడా శరీరంతో పైకి లేస్తాం. ఆత్మ ఒకటే కాదు. ఎందువల్లంటే ఆయన రక్తంలో మనం కడగబడినట్లయితే మన పాపాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? కడిగేస్తున్నాడు. కానీ పౌలు గారు ఈ విధంగా చెప్తుంటే అక్కడ వాళ్ళు ఏంటండి, శరీరం ఏమాత్రం కూడా ఇంకా పైకి లేగదు ఇదే మాట చెప్తున్నారు. అలాగ మాట ఎక్కువైపోయి పౌలు గారిని ఇప్పుడు ఎక్కడికి పిలిచారంటే అంతియోపగు సభ అని ఉంటుంది అనమాట. ఇప్పుడు మన యేసు ప్రభు గారు ఈ లోకంలో ఉన్నప్పుడు అక్కడ ప్రతి విషయంలోనూ కూడా సన్హెన్రీ సభ అని ఉంటుంది. ఏముంటుందండి? సన్హెన్రీ సభ అని ఉంటుంది. ఇక్కడ ఏ సభ ఉన్నదండి? అంతియోకయ సభ అని పౌలు గారిని అక్కడ తీసుకొని వెళ్ళారు. తర్వాత స్పీడ్గా చదివాడు. ఏథెన్స్ వారందరూ చెప్పినదేమనగా, ఏథెన్స్ వారులారా, నాకు కనబడుచున్నది, చూచుచుండగా చాలండి. ఇప్పుడు ఏంటంటే పౌలు గారు చెప్పిన మాటలు కొంతమంది ఆలకించినప్పుడు ఇప్పుడు పౌలు గారిని ఇప్పుడు రోమా ప్రభుత్వం దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ పౌలు గారు ఎలా వాక్యం చెప్పారని అంటే, యేసయ్య లోకంలోనికి వచ్చారు, ఆయన తిరిగి లేచారు. అక్కడ డైరెక్ట్గా చెప్పేసారు పౌలు గారు వాక్యం. ఇప్పుడు సండే స్కూల్ పిల్లలకి పెద్ద వాక్యం చెప్తే అర్థమవుతుంది అంటారా? చిన్న జక్కయ్య కథలని చిన్నవి చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఎప్పుడు పాలు తాగేవారు ఇంకా మనము ఉండొద్దు. పెద్దవారు అయినప్పుడు మనం ఏం చేయాలి? ఆహారం తినాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు మొత్తం దేవుడు ఉన్నాడని కొంతమంది అంటున్నారు, ఉన్నాడో లేడని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర డైరెక్ట్గా వెళ్ళి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చారు, ఆయన సిలువేయబడ్డాడు, లేచాడని అంటే మళ్ళీ ఇక్కడ కూడా పెద్ద గొడవకే కారణమైపోతుంది. పౌలు గారు అక్కడ అంతా కూడా సంచరించి చూస్తూ ఉంటుంటే ఇప్పుడు పౌలు గారు అక్కడ అడుగు పెట్టిన ముందు 600 సంవత్సరాల క్రిందట అంటండి. పౌలు గారు ఎప్పుడైతే అక్కడ అడుగు పెట్టారో అప్పటికే ఎన్ని సంవత్సరాలు? 600 సంవత్సరాల క్రిందట. వాళ్ళకి ఏదైనా చిన్నది అనుకున్నారనుకోండి, అక్కడ గుడి కట్టేస్తారనమాట. వాళ్ళకి ఆనవాయితీ అది. ఆ గుడి ఈ గుడి ఇంక లోకం మీద ఉన్న గుడులన్నీ కట్టేస్తారు. ఏదైనా ఒక వ్యాధి వచ్చింది అనుకోండి, మనకు కరోనా వచ్చింది, ఏ గుడి కట్టేస్తారండి? అలాగా గుడులు కట్టేస్తారు ప్రతి ఊర్లోనూ కూడా. ఆ గుడులు కట్టేసినప్పుడు కొంతమంది మందలంటే మేకలు గొర్రెలు ఇవన్నీ కూడా ఒక దిక్కుని మేపి వాటిని ఏం చేస్తారంటే వదిలేస్తారంట. ఏం చేస్తారండి?
వదిలేసినప్పుడు ఏం చేస్తారు, ఏ గుడి దగ్గర ఆగినాయి అనుకోండి, ఇప్పుడు గుడులన్నీ ఒక ఏరియాలో కడతారంట, కట్టినప్పుడు ఆ గుడుల దగ్గరికి తీసుకెళ్ళి ఇవన్నీ ఒక దిక్కును వదిలిపెట్టినప్పుడు అది సోవాలం గుడి ఏయో పేర్లు ఉంటాయి కదండి, ఆ గుడుల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, మందంతా కలిసి ఆగాలి. ఆగితే అప్పుడు అనుకుంటారంట, అమ్మో ఈ దేవతకు ఆగ్రహం వచ్చేస్తుంది కనుక ఈ దేవతకి ఏం చేయాలి, బలులు అర్పించేయాలి, బలులు ఇచ్చేయాలని వాళ్ళకి ఊరంతా కలిసి ఆ మంద వెనకాల దూరం నుంచి కనిపెడుతూ ఉంటారంట. కనిపెడుతున్నప్పుడు ఇప్పుడు పౌలు గారు వెళ్ళే ముందు ఏమైందంటే ఆ మందలన్నీ విడిచిపెట్టినప్పుడు అంటే ఆ మందలకు మరి ఏ గుడి నచ్చలేనట్టుంది. ఏ గుడికి వెళ్ళకుండా ఖాళీ ప్రదేశం ఉంటే ఖాళీ ప్రదేశం దగ్గర ఆగిపోయి అంటండి. మందంతా కలిసి ఎక్కడ ఆగిపోయి, ఖాళీ ప్రదేశం ఎక్కడుంటే అక్కడ ఆగిపోయి అంటే ఈ మందంతా కలిసి ఆగిపోతాడు. చూసి ఇంకా వెళ్తాయేమో, ఏ గుడికి వెళ్తాయేమో అక్కడ బలులు ఇచ్చేద్దాము, ఏ గుడికి వెళ్తే అక్కడ బలులు ఇచ్చేద్దామని అలా ఆలోచిస్తుంటే ఎంతకి కూడా మందలు ఏం చేసినాయి అంటండి, ఎక్కడికి వెళ్ళలేదండి. ఎక్కడ అమ్మ బాబోయ్ ఇంకా పేర్లు పెట్టడానికి కూడా వాళ్ళకి ఇంకా లేదు, ఇంకా అన్ని గుడులు కట్టేస్తారు, అన్ని పేర్లు కూడా పెట్టేసినప్పుడు ఏది లేనప్పుడు అక్కడ తెలియబడని దేవత అని ఏం చేస్తారంటే అక్కడ గుడి కట్టేసేసి అక్కడ ఏం చేస్తారు, బలి ఇచ్చేస్తారంటే తెలియబడని దేవత. ఇప్పుడు పౌలు గారు కూడా ఇప్పుడు మనం విగ్రహారాధన గుడి చూస్తే అంత దూరం అమ్మోయ్ అనుకుంటాము, కన్ను కూడా చూడం. కానీ పౌలు గారు అదంతా తిరిగి ఇదేంటిది అన్నీ కూడా పరీక్షించి ఇప్పుడు తెలియబడని దేవత అని గుడి పేరు కూడా ఈయన చదివారంటండి. చదివి అప్పుడు కూర్చోబెట్టి అంటున్నారు, మరి ఈమె పేరేంటి, మరి దేవత పేరేంటి, ఏం చేయలేదని అంటే వాళ్ళు చెప్తున్నారు, అమ్మో ఏ దేవతకి ఆగ్రహం వచ్చేసిందని అనుకున్నాము కానీ ఏ దేవతకి రాలేదు, మరి ఇంక మేము ఏదైనా ఒక దేవతను మర్చిపోయేమో, ఈ మందలన్నీ వెళ్ళిపోయి అక్కడ ఉన్నాయి అని చెప్పినప్పుడు పౌలు గారు అక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటండి, దేవుని యొక్క వాక్యాన్ని తెలియబడని దేవుడు అన్నదే యేసయ్య. దేవుని నామానికి వందనాలు. ఏంటి మీకు ఏదైనా వారికి ఏం తెలియదో, తెలియబడని దేవుడు అని మీకు ఏదైతే తెలవలేదో ఆ దేవుడే యేసయ్య. ఆ దేవుడే పునరుద్ధానుడైన దేవుడు. మన కొరకు కన్య మరియమ్మ గర్భం ద్వారా ఈ లోకంలోనికి వచ్చాడు. మన పితరులు ఎంతోమంది ప్రవచించగా దేవుడు ఈ లోకంలోనికి కుమారుడిగా స్త్రీ సంతానం ద్వారా యేసయ్య ఈ లోకంలోనికి వచ్చి ఆయన మరణాన్ని పెట్టి మరలా తిరిగి పునరుద్ధానుడే లేచాడు. మళ్ళీ కిందకు వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే బంగారం ఉంటే బంగారాన్ని దేవుడు అంటున్నారు, వెండినుంటే వెండిని దేవుడు అంటున్నారు. ఇదంతా రకరకాల ఏది ఉంటే అది వాళ్ళ దేవుడి కింద కొలుస్తున్నారు. అప్పుడు పౌలు గారు అంటున్నారు, ఇప్పుడు మీరు బొమ్మలు చేస్తున్నారు కదా, మీరు ఇప్పుడు బొమ్మలు చేస్తారు కదా, ఇప్పుడు మనం వెళ్ళిపోయిన వినాయకుళ్ళు ఆ బొమ్మలు చేసినప్పుడు ముక్కు మీద కూర్చుంటారు, కాలుని చేస్తారు, కాలు మీద కూర్చుంటారు, ముక్కును చెక్కుతారు, ఇదంతా ఏళ్ళే తొక్కేస్తారు. తొక్కి అదో దిక్కును పెట్టి దేవుడు అని పెట్టి వాళ్ళని ఏం చేస్తారో ఆరాధించేస్తారు. అలా తొక్కిన వాళ్ళు దేవుడు అయిపోతాడా? మళ్ళీ భరించలేక దాన్ని నీటిలో పట్టుకుని వదిలేసేస్తారు. ఇదేంటంటే ఇప్పుడు ఈయన పౌలు గారు అంటున్నారు, వాటికి జీవం లేదు, మీకు జీవం ఉంది కదా. ఇప్పుడు కిందకంత మీరు ఇంటికి వెళ్ళి చదవాలి. మన దేవునికి ఏమున్నది? జీవం ఉన్నది. ఆయన కదులుతున్న దేవుడు, మన అంతరంగాలు ఎరిగిన దేవుడు, మనం పుట్టకముందు ఉన్న దేవుడు. మన దేవునిలో జీవం ఉన్నది, మనలో జీవం ఉన్నది. ఎవరిలో జీవం ఉన్నదండి? మన దేవునిలో జీవం ఉన్నది, మనలో జీవం ఉన్నది. అక్కడ ప్రతిమల్లో జీవం లేదు కనుక ఈ జీవం లేని గుడిలో జీవం లేని దేవుళ్ళు అంతే. మనం జీవం కలిగిన దేవుడిని మనము స్తుతించాలి, ఆరాధించాలి. మరలా మనకి పునరుద్ధానం ఉంది, దేవుడు మనల్ని లేపుతాడు. జీవం కలిగిన దేవుడు కనుక ఆయన లేచాడు, మరలా మనల్ని ఏం చేస్తాడు? జీవంతో పునరుద్ధానంతో మమ్మల్ని లేపుతాడని చెప్పేటప్పటికి అక్కడ ఉన్న కొంతమంది అందరూ కూడా వినేస్తారని ఉండదండి. ఇక్కడ ఇంత చెప్పాను వాక్యం, ఎంతో రాత్రి 1 గంట వరకు నేను నేర్చుకునే కొలు దేవుడు ఇంకా మర్మాలు చూపిస్తున్నాడు. కానీ ఎంత చెప్పినా కొంతమంది వింటారు, కొంతమందికి చెవిలో నుంచి ఈ చెవిలోకి వెళ్ళిపోద్ది అనమాట. కానీ లాస్ట్ వచనం చదువుదాం, ఇదే అధ్యాయం. మనుషులు హత్తుకొని విశ్వసించిరి. చాలండి. ఇప్పుడు పౌలు గారు ఏదైనా ప్రాంతానికి వచ్చి అదంతా తిరిగి ఇన్ని రోజులు పర్యటన చేసి అందరికీ చెప్తే కొంతమంది లాస్ట్కి వచ్చేసరికి పునరుద్ధానం ఉందంటే మేము నమ్మము అది ఇదని అనేసరికి ఈ లాస్ట్ అధ్యాయంలో కొంతమంది నమ్మారు. కానీ వీళ్ళ ద్వారా కూడా తర్వాత రాబో దినాల్లో ఏదైనా ప్రాంతం అంతా కూడా పరిచరిత నిండి ఒక్కరు మారినా సరే పౌలు గారికి ఏంటండి చాలా ఆనందము, చాలా సంతోషం. మనం విన్న వాక్యాన్ని విన్నట్టు కాదు, అనేక మంది బిడ్డలకు మనం ఏం చేయాలండి చెప్పాలి. మనం కాళ్ళతో చేసి జీవం లేని ఈ దేవుళ్ళు ఎంత మాత్రం కూడా కాదు. మన దేవుడు జీవం కలిగిన దేవుడు, రాజులకు రాజు,
ప్రభు ఆయన ఎలా తిరిగి లేచాడో మనల్ని కూడా దేవుడు ఇప్పుడు ఎలా చేస్తున్నాడంటండి, తిరిగి పునరుద్ధానంగా ఆయన దగ్గరికి లేపడానికి చూస్తాడు. ఈ లోకంలో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి. మన పితరులందరూ నిందలు అనుభవించారు. ఇప్పుడు ఎక్కడున్నారండి? పరలోక రాజ్యంలో అబ్రహాం కుడిపార్శ్వాన కూర్చున్నారు. దేవుడు కూడా అటువంటి ధన్యత దేవుడు మనందరికీ దయచేయాలని చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన ఆయన, మీ యొక్క దయ కలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా పౌలు గారు ఈ లోకంలో నాయన ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు ప్రభా. అయ్యా దశలోనిక ప్రాంతంలో ఎన్నో కష్టాలు పడ్డారు, అయినా ఆగలేదు ప్రభా. బెరియాకు వెళ్ళారు నాయన. అక్కడ బెరియాకు వెళ్ళినప్పుడు నాయన సంఘస్థులు ఎంతో మంచిగా వింటుంటే ప్రభా అల్లరిమోకు నాయన రకరకాలుగా నాయన బాబు నాయన పాడు చేసినప్పుడు తండ్రి దశలోనికలకు వచ్చారు ప్రభా. నాయన ఏదెన్సీ ప్రాంతానికి వచ్చారు తండ్రి. అయ్యా ఆక ప్రాంతంలో అంతా తిరిగి ప్రభా నాయన ఎంత కష్టపడ్డారంటే నాయన దశలోనికలు వాక్యం చెప్పడం అంటే నాయన ఏదెన్సీ ప్రాంతంలో వాక్యం చెప్పడం అంటే ఆశమాషం మాట అయితే కాదు ప్రభా. అయ్యా అంతా విగ్రహారాధన, లేస్తే దేవుడు, కూర్చుంటే దేవుడు, నించుంటే దేవుడు అని కొంతమంది, అసలు దేవుడు ఉన్నాడో లేడో అన్నవారు కొంతమంది నాయన. అటువంటి వారి దగ్గర నాయన బాబు కొంతమంది ఆత్మలు రక్షించడానికి నాయన ఆయనకు మీరు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మా సంఘము నాయన అయ్యా ఒక్కరొక్కరు రావడం కాదు నాయన, కుటుంబాలతో నాయన మీ యొక్క సన్నిధికి వచ్చే గొప్ప భాగ్యాన్ని దయచేయండి నాయన. వినటి వాళ్ళని విశ్వాసం కలిగినన్నారు తండ్రి. అయ్యా మీ యొక్క మాటల్లో గొప్ప విశ్వాసం ఉన్నది నాయన, గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం నాయన. అయ్యా మా కుటుంబాల రక్షణ పొందడానికి నాయన మేము సిద్ధపడే గొప్ప కృపను దయచేయండి. అయ్యా లూదియా కుటుంబాల వల్లే మా కుటుంబాలన్నీ నాయన బాబు మీరు తీర్చిదిద్దామని అడుగుచున్నాను తండ్రి. అయ్యా మీ యొక్క రాకడికి నాయన బాబు బహు సమీపంలో ఉన్నది నాయన. అయ్యా మీరు పునరుద్ధానుడైన దేవుడు నాయన, మీరు ఎటు రీతిగా పునరుద్ధానుడు లేచాడు ప్రభా. అయ్యా మమ్మల్ని అటు రీతిగా లేపడానికి నాయన మీరు సిద్ధంగా ఉన్నారు నాయన. అటువంటి స్థితికి నాయన బాబు మేమందరం ఆయన శరీరాలతో లేచి నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప కృపను ధన్యతను అందరికీ దయచేయమని త్వరగా రాబోచున్న యేసయ్య నామమున పెట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.